హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. మళ్ళీ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆలోచన చేయకుండా సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మన దీపిక పదుకునే ఈ విషయం నిజంగానే ఈమె పేరు ఈ మధ్య చాలా దారుణంగా మోగిపోతుంది మన తెలుగు ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో. ఎందుకు, ఏమిటి, ఎలా? ఆల్రెడీ ఈవిడకి ఈ మధ్య యాక్చువల్గా బాలీవుడ్ లో సినిమాలు నిజంగా చాలా తగ్గిపోయాయి. ఆవిడకని కాదు, మామూలుగానే సినిమాలు హిట్ రేట్, అదే సక్సెస్ రేట్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మన టాలీవుడ్ సైడ్ అందరు తిరిగి చూడడం మొదలు పెట్టారు. అందరూ మన సైడే తిరుగుతున్నారు. సో వాళ్ళ సినిమాస్ ఏమున్నా రిలీజ్కి ఇక్కడికే వచ్చి ప్రమోషన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సైడ్ కంటే ఇక్కడే ఎక్కువ వాళ్ళ కలెక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి. సినిమా కొంచెం బాగుండి చాలు, హాలీవుడ్డా, బాలీవుడ్డా, మలయాళమా, తమిళ, కన్నడ ఏది మనం చూడం. మనకు లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు. సో మెయిన్గా అదే అనమాట. కానీ వాళ్ళకి అలాంటివి లేదు. ఈవెన్ బాలీవుడ్ కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, కొన్ని లాంగ్వేజ్లో కొన్ని బ్యారియర్స్ పెట్టుకొని చూస్తున్నారు సినిమాలకి. కొన్ని సినిమాలు మన ఇక్కడ రిలీజ్ కానియట్లేదు, ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళకు. అది బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. ఐ థింక్ సో. అదే మ్యాక్సిమం అదే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ విషయానికి వస్తే, దీపిక పడుకునే విషయానికి వస్తే, ఈవిడ మాత్రం నిజంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి సినిమా నుంచి అవుట్ అయిపోయారు. అంటే అవుట్ చేశారు, అవ్వలేదు, అవుట్ చేశారు. ఆవిడ డిమాండ్స్, ఆవిడ రేంజ్ ఆ విధంగా ఊహించుకుంటుంది. సో ఆ విధంగా ఉన్నారు కాబట్టి మేబీ ఆవిడ్ని తీసుకొని భరించడం అనేది ప్రొడక్షన్ హౌస్కి కొంచెం బర్డన్ అనిపిస్తుంది. ఎందుకంటే హీరోల కంటే ఎక్కువ క్యాపబిలిటీ ఉన్న హీరోయిన్ అన్నట్టుగా ఆవిడ ఫీలింగ్ అనుకుంటా మరి. సో మరి మన టాలీవుడ్ లో హీరోలు పెద్ద పెద్ద హీరోలే కదా ఉండేది, వీళ్ళ చిన్నోళ్ళు కాదు కదా. ఇప్పుడు మన సైడ్ అందరు తిరిగి వస్తున్నారంటే ఈ హీరోలే కదా కారణం. ఇలాంటి పెద్ద హీరోలతో అవకాశం వచ్చినప్పుడు ఆవిడ డిమాండ్స్ మరింత దారుణంగా ఉంటే ప్రొడక్షన్ హౌస్ కైనా ఎట్లా అవుతుంది? ఇలా హీరోస్ కి చూసుకొని తర్వాత హీరోయిన్స్ కి అంతే విధంగానే వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళ ఖర్చులు కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళకు స్టేయింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అకామిడేషన్ ప్రతి ఒక్కటి ఖర్చు వస్తుంది కదా. అవన్నీ భరించాలంటే ఈ తట్టు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని పెడుతున్నారు. 7 hours పని చేస్తా, ఇంత అమౌంట్ 30 crores సినిమా, 30 crores మూవీలో 30 crores రెమ్యునరేషన్ కావాలి, అలాగే మూవీలో షేర్ కావాలి, అంటే ప్రాఫిట్ షేర్. ఇన్ని డిమాండ్స్ హీరోకే చేయరు. హీరోకే అడిగితే, అంటే హీరోనే మాక్సిమం అడగరు మన తెలుగులో, ఏదో లైట్ అక్కడక్కడ ఉంటుంది. అలాంటిది ఇక్కడ హీరోయిన్ ఇంత డిమాండ్ చేసినప్పుడు ఆ సినిమా ఏ విధంగా ముందుకెళ్తుంది నెక్స్ట్? సో అదే విధంగానే మా సందీప్ రెడ్డి వంగ గారు కూడా అప్పుడు ఇదే టైమింగ్స్ మాకు సెట్ గా, మేము హీరోనే ఇంత ఈ విధంగా హీరోకి ఇంత టైం రిస్ట్రిక్షన్స్ కానీ ఇంకా వేరే ఏవి కానీ లేవు. మరి నీలాంటి, అంటే మీకు హీరోయిన్ కి మేమంతా ప్రిఫరెన్స్ ఇస్తే మా హీరో తగ్గిపోడా అన్నట్టు అనిపించుంటది. తప్పులేదు, అంతే మరి, తప్పులేదు కదా. ఆ స్పిరిట్ లో రావాల్సింది. అందుకే క్యాన్సిల్ చేశారు అక్కడ అగ్రిమెంట్. ఆ తర్వాత అది కొంచెం ఇష్యూ అయింది, వైరల్ అయిపోయింది, చాలా కొన్ని రోజులు అలాగే సాగింది అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా కల్కి 2 నుంచి కూడా తీసేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ ఆవిడ డిమాండ్స్ ఏంటి? 30 crores రెమ్యూనరేషన్, ప్రాఫిట్ లో షేరు, మళ్ళీ ఆమె ఖర్చులు సపరేట్ ఇవన్నీ. సో సినిమా ఆమెను చూసి హిట్ అయిందని అనుకుంటుందేమో మరి ఇప్పుడు డిమాండ్ దీనికి ఇంత చేసింది. ముందు చేయలేదు అనుకుంటా. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ 2కి ఇంత అడిగినట్టుంది. సినిమా నన్ను చూసే వచ్చారని. కానీ వాడికి అర్థం కావట్లే, ప్రభాస్ని చూసి ఎవరు అనుకుంటున్నా, ప్రభాస్ని చూసే కదా, ప్రభాసే కదా పాన్ వరల్డ్ స్టార్ అయింది. ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక మంచి బిగ్గెస్ట్ స్టార్ అయింది. మొత్తం మీ బాలీవుడ్ కి, అంటే యాక్చువల్గా బాలీవుడ్ కి మించిపోయిన సినిమా కదా బాహుబలి. అక్కడి నుంచే కదా తెలుగు ఇండస్ట్రీ సైడ్ అందరు చూడడం మొదలు పెట్టింది. ఆవిడకి అర్థం కాలేదనుకుంటా మేబీ. ఆవిడని చూసి సినిమా చూసారేమో కల్కి, ఆవిడ గురించి సినిమాకి అంత కలెక్షన్స్ వచ్చాయని అనుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అంటే ఆవిడ అమితాబ్ బచ్చన్ గారి కంటే పెద్దనా, ఎక్కువనా? కాదుగా. సో పెద్ద పెద్ద స్టార్సే ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి ఈవిడేదో తోపులాగా ఫీల్ అయిపోయి సినిమాలో షేర్లు, మాకి కండిషన్లు, మళ్ళీ ఆవిడ ఖర్చులు, ఆ స్టేయింగ్స్, అకామిడేషన్స్, ప్రతి ఒక్కటి ప్రొడక్షన్ కి బొక్కేగా. మరి హీరోకే అంత చేయనప్పుడు హీరోయిన్ ఎందుకు చేయాలి అంత? ఏంటో, ఫాలోవర్స్ ఉంటే సరిపోదు, తోపు హీరోయిన్ అయితే సరిపోదు. ఒక స్టేజ్ వరకే ఎవరిదైనా సాగుతుంది. అంటే మీన్స్ ఎంత సాగినా కూడా ఒక వరకే ఉంటుంది. ఇప్పుడు మీ బాలీవుడ్లో ఇవన్నీ ఉండొచ్చు, మా టాలీవుడ్లో అట్లా ఉండదు. కన్సిడరేషన్ ఒక విధంగా ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక్కొక్క బ్యారియర్స్ ఉంటాయి, హీరోయిన్కి బ్యారియర్స్ ఉంటాయి, హీరోకి కొన్ని బ్యారియర్స్ ఉంటాయి. సో ఆ విధంగానే మూవ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడ మూవీ తీస్తున్నాం అనే దాన్ని బట్టి, మీరు ఎక్కడ చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు కూడా అక్కడ స్టెప్ తీసుకోవాలి. నా బ్యారియర్స్ ఇక్కడ ఇంతవరకే ఉంటాయి. మీ బాలీవుడ్లో ఎన్ని బ్యారియర్స్ అని ఉండొచ్చు, కానీ టాలీవుడ్లో వచ్చేసరికి బ్యారియర్స్ వేరే విధంగా ఉంటాయి, కండిషన్స్ వేరే విధంగా ఉంటాయి. మీకు చెప్పినట్టు మీకు కావాల్సినట్టు అన్ని ఉండవు కదా. సో అక్కడ
మీకు ఎలా ఉందో అక్కడ వరకే ఉంటాయి. ఇక్కడ చేంజెస్ చాలా ఉంటాయి. ఇక్కడ వేరే ఉంటది. కాబట్టి ఆవిడ తెలుసుకుంటే బాగుంటది. బట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అల్లు అర్జున్ గారి మూవీ ఒక్కటే మిగిలింది తెలుగులో. మరి డైరెక్ట్ ఫిలిం. మరి అది కూడా ఉంటదా పోతదా అని తెలియట్లేదు కానీ నాకు తెలిసి లేకపోవడం బెటర్ అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఫస్ట్ అంటే ఏమో బై మిస్టేక్ అనుకున్నా. ఇప్పుడు కల్కి చేసిన మూవీ కూడా ఈ విధంగా అయిందంటే తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి ఏం జరిగి ఉంటుంది అక్కడ? నిజమే కదా మరి. అది ఇబ్బందిగా ఎంతో ఇబ్బంది పడితేనే కదా వాళ్ళు తీసేసేది, వద్దనుకునేది. ఎంత బర్డెన్ అనిపించింటది. సో ఇవన్నీ చూసుకుంటే నిజంగా తీసేయడం బెటర్ అనిపించింది. ఇంకొక హీరోయిన్ ఎవరిని చూస్ చేసుకుంటే చాలా బెటర్ నిజంగా. అంతకు మించిన హీరోయిన్ కూడా మన తెలుగులో కావచ్చు, మన చుట్టుపక్కల మన అంతా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంతంత పెట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదని నాకైతే అనిపించింది. సో దట్స్ ఎ గుడ్ డెసిషన్ మన నాగశ్వింది. సో చాలా బెటర్ అనిపించింది తీసేయడం కూడా. నెక్స్ట్ A22లోనే కూడా ఉండకుండా ఉంటే చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది. వాళ్ళు కూడా తీసేసే పొజిషన్ కానీ రావచ్చేమో అనుకుంటున్నా. తీస్తే తీయని, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం అన్నారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకైతే చాలా బ్యాడ్ అనిపించింది అబ్బా ఇలాంటివన్నీ చూసిన తర్వాత. మన ఇండస్ట్రీ మీద ఎంత ఇంపాక్ట్ చూపడానికి ట్రై చేస్తున్నారే, మన ఇండస్ట్రీ మీద ఏదో ఇట్లా వెళ్దాం, మన మన ఇండస్ట్రీ మీద వాళ్ళ ఇంపాక్ట్ ఏదో పెట్టి చూద్దామని చూస్తున్నారు. కానీ అది అవ్వదుగా, అన్ని చోట్ల వర్కౌట్ కాదుగా. సో ఇది పద్ధతి కాదు, పాయింట్ కాదు అసలు హీరోయిన్స్ గురించి. అంటే అందరు కాదు, ఇట్లా ఇట్లా కొంచెం హైప్ మాకు ఇంత ఉంది మాకు అంత ఉంది అనుకుంటారు కదా. సో అది ఎక్కడ చదవాలి అక్కడ వరకే ఉంటుంది, ఇక్కడ రాదు. ఇక్కడ మేము తీసుకోం. మా టాలీవుడ్ ఇంతే. మీరేమంటారు? మీకేమనిపించింది ఇదంతా తెలుసుకున్న తర్వాత? సందీప్ రెడ్డి వంగ గారి సినిమా తర్వాత కావచ్చు, మరి ఇప్పుడు కల్కి 2 తర్వాత కావచ్చు. లెట్స్ చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో.